దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచొచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభములు, వందనాలు, మరణాత. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యం ధ్యానం చేయటకు దేవుడు గొప్ప అవకాశం మనకిచ్చారు. అందుబట్టి దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన దేవుని యొక్క సన్నిధి ఆదరణ మేలును ఆశీర్వాదంగా మార్చుచు మన తండ్రి అయిన ఆత్మ, తండ్రి అయిన దేవుడు అనేకమైన రీతిలుగా మనకు సహాయకారుడిగా ఉన్నారని భావిస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి నీ పాదములు ఎదుట చేరి నిన్ను స్తుతించే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం, నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభువును రక్షకుడును త్రియేక దేవుని నామములో అడుగుచు బ్రతిమాలుచు. దేవా, నీ దాసుడి నన్ను మరుగు చేసి నీవు నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ వాక్యముతో నీ బిడ్డలను కట్టమని, నీ వాక్యంతో వారిని బలపరచమని, జరుగుచున్న ప్రమాదములు, జరుగుచున్న తండ్రి మరి ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ నీ పిల్లలైన వారికి అలసట లేకుండా కాపాడి బలపరిచి ఆదరించే దేవుడు అయినావు కనుక ఈ మాటలు నీ బిడ్డలు గమనించి దాన్ని గ్రహించి దాన్ని ఆలోచించి దానిని బట్టి జీవించగల మనసును నీ బిడ్డలకు అందించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనకు విశ్వాసం అనే మాటను మనకు అందిస్తున్నారు. ఇక్కడ చూడండి, పౌలు గారు విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మనము ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, ఆత్మీయ సంబంధమైన మాటలను, అనేకమైన విషయాలు విశ్వాసం మూలమైన అంటే మనం ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని ఎడల విశ్వాసం అనే మాటలు మనం ఎందుకు ఉన్నామంటే, విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తున్నామో, విశ్వాసంతో ఎప్పుడు మాట్లాడుతున్నామో, విశ్వాసంతో ఎప్పుడు ఆలోచిస్తున్నామో అప్పుడు మనకి చక్కటి మేలు, చక్కటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. అందుకే విశ్వాసాన్ని కోల్పోకండి అనే మాటను చాలా విధములుగా దేవుడు చెప్తూనే ఉన్నాడు. అందుకనే నీ విశ్వాసమే నీకు ఆధారాన్ని ఇస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసం వల్ల నీవు దీవించబడతావు, నీ విశ్వాసం వల్ల నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, నీ విశ్వాసం వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నిన్ను ఆరోగ్యవంతుని చేస్తుందని దేవుడు చెప్పాడు. ఈనాడు భక్తులు చెప్తున్నారు, ఆనాడు సేవకులు, ప్రవక్తలు చెప్పారు, ఈనాడు మేము మీ అందరితో చెప్తూనే ఉన్నాం. అయితే విశ్వాసం, అపోస్తుడైన పౌలు విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, విశ్వాసం ఏ రకంగా నిన్ను బలపరుస్తుందో పౌలు గారు చాలా క్లియర్గా మనకు చెప్తున్నాడు. ప్రియులారా, గనుక మనం ఆత్మీయ సంబంధమైన విశ్వాసాలు అనేకమైన విధములుగా నడుచుకోవాలి. అయితే ఎలాంటిదంటే, మృతులను సజీవులుగా చేయువాడుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను దేవుని ఎదుట అతడికి మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి అబ్రహాము లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎక్కడ చెప్పలేదు. అబ్రహాం మన తండ్రిగా ఎందుకున్నాడు అంటే, దేవుడు అబ్రహామును ఎందుకు ఉంచాడు అని మనం భావిస్తే దేవుడు అనేకమైన విషయాలు మనకు కనపరిచాడు. ఇక్కడ ఏమంటుంది, ఆయనను అబ్రహామును మనకు తండ్రిగా నియమించబడినని రాయబడి ఉన్నది. అవును, అబ్రహాము సముద్ర యొద్దకు తీసుకెళ్ళి అబ్రహామా ఇసుకుని లెక్కెట్టు అన్నాడు. ఇసుక రేణులు లెక్కెట్టమంటే, ప్రభు మానవుడి వల్ల అవుతుందా అన్నాడు. అయితే అంత సంతానం నీకు ఇస్తాను అన్నాడు. అంటే ప్రజలకు కూడా లెక్కించలేని సంతానం నీకు ఇస్తాను అన్నాడు. అంటే దేవుడు కొన్ని మార్పులు భూమి మీద చేస్తాడు. భూమి అంతటా కూడా వృక్షాలకు, పక్షులకు అన్నిటి మించిన మానవుడు ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇలా మనుషుల కంటే పక్షులు, వృక్షాలు, చెట్లు, చామలు ఇవన్నీ ఎక్కువ శాతం ఉంటాయి మనుషుల కంటే. కానీ దేవుడు ఏమన్నాడు, ఇసుక రేణి వల్లే నీ సంతానం చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఈ లోకముల సృష్టి అంతటి కంటే మానవ సృష్టి ఎక్కువగా ఉంటుంది అనేదే కదా.
అయితే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎందుకు కాపాడతాడు, ఎందుకు బలపరుస్తాడు, ఎలా బలపరుస్తాడు అనుకుంటున్నాడు అంటే ఇక్కడ కనబడుతున్న మాట, నీ సంతానం ఎలాగుండును బట్టి, చూడండి, నీ సంతానము ఎలాగ ఉండబట్టి నీవు కానీ అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణ ఆధారం లేనప్పుడు, అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు అప్పుడు నిరీక్షణకు కలిగి నమ్మెను, నిరీక్షణగా కలిగి నమ్మెను అని అంటున్నాడు. అయితే మరియు అతడు విశ్వాసమందు బలహీనుడుగా కాక అతడు 100 ఏళ్ల వయసు గాలవాడై ఉండి తన శరీరము మృతు శరీరమైన, అంటే తన శరీరము ముడతలు వచ్చినట్టుగా మృతుగా మరణానికి చేరువవుతుండగా, ఇక్కడ శారాను అంతులేనట్టుగాను అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక, చూడండి, దేవుని వాక్యము సందేహింపక, మీరు దేవుని వాక్యమును వింటూ దేవుని వాక్యము ఆయన వాగ్దానం చేసిన కర్త ఆయన సమర్థుడని మనం భావించాలి. అబ్రాహాము అలాగ భావించాడని అలా నడుచుకున్నాడు మన పితరుడు అబ్రహాము. మీరెందుకు నడుచుకోలేకపోతున్నారని పౌలు గారు మనలందరినీ ప్రశ్నిస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాము దేవునితో ఎలాంటి విశ్వాసంగా నడుచుకున్నాడు, మన పితరుడైన అబ్రహాము ఏ రకంగా దేవునిని అనుసరించాడు, మన పితరుడు నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోలేకపోతున్నాం? మన పితరుడు మనకు రక్తం పంచాడు, దేహాన్ని పంచాడు, రూపాన్ని పంచాడు. ఇన్ని మన పితరుడు అన్ని కలిగి ఉన్న మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాం అంటే, అంటే రక్తములో లోపం లేదు, దేహములో లోపం లేదు, శరీరం అంటే మనిషి యొక్క మనసులో లోపం లేదు, కానీ మనిషి ఆకర్షించే రూపములో మాత్రమే లోపం ఉంది. అదే సాతాను. అంతవరకు సాతాను తప్ప, సాతాను గడు నీలో లేకపోతే నువ్వు దేవుని యొక్క క్రియలు, అబ్రహాము ఎలా జీవించాడో, అబ్రహాము ఏ రకంగా మన పితరులు ఎలాగ ఆలోచించారో అలాగూ మనం ఆలోచిస్తున్నాం. కానీ మన ఆలోచన ఎలా ఉందంటే సాతానికి అనుకూలంగా ఉంది. సాతానికి అనుకూలంగా మనం జీవిస్తున్నాం, సాతానికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తున్నాం ప్రియులారా. కానీ ఈ రోజుల్లో అలా కాదు అని దేవుడు చెప్తున్నాడు. అలా ప్రవర్తించొద్దు. మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అలాగా? మీ పితరుడైన అబ్రహాము అలా చేయలేదే, మీరెందుకు చేస్తారని మరి అపోస్తలుడైన పౌలు గారు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన పితరులు అలా చేయలేదు, మీరెందుకు చేస్తున్నారు ఇలాగా? నిజమే కదా. మా పితరుల్లో మీసాలు మేలేశారు, ఇప్పుడు ఆ మీసాల మీద మేము నిమ్మకాయలు నిలబెడతామంటే కుదరదండి. అవి పూర్వం ఒక సామెత ఉంది కదా, తినడానికి మెతికలు లేకపోతే మీసాలకి సంపూర్ణ కావాలన్నాడని సామెత ఉంది. అంటే జీవితానికి ఒక మార్గం లేదు, కానీ దాన్ని కొనసాగించడానికి మాత్రం ప్రాణాలు వేస్తారు. ప్రియులారా, దేవుడు అన్నీ సమకూర్చాడు. నువ్వు దాన్ని సమకూర్చుకోవటం చేతకాక నిరాశగా మిగిలిపోయావు. దేవుడు అన్నీ ఇచ్చాడు నీకు భూమి మీద. నువ్వు భూమిని దున్నితే దానివల్ల ఫలింపిచ్చాడు. నువ్వు ఉద్యోగం నమ్ముకుంటే దాంట్లో ఫలినిచ్చాడు. నువ్వు నీతిగా మాట్లాడితే దాంట్లో ఫలింపు ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ చాలా అన్నిట్లో ఫలితమే. నువ్వేంది పట్టుకున్నా, మరి ఏదో వ్యాపారాన్ని పట్టుకొని దాంట్లో కొద్ది గొప్ప ఫలితం ఉంటుంది, దేంట్లో ఇస్తున్నాడు దేవుడు. కానీ అత్యాశకి వెళ్తే మాత్రం నష్టపోయేది మనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అంత విశ్వసించి విశ్వాసం వలన పరమనందును, అంటే ఇవన్నీ నమ్మిన వలన విశ్వాసముతో విశ్వాసించాడు కాబట్టి ఆయన పరముకు చేరాడు, పరమనందు చేరి ఉన్నాడు. అతని నీతిగా ఎంచబడిను, అతనికి ఎంచబడినదే కానీ అతని నిర్మితమే కాదు కానీ, చూడండి, అతని నిర్మితమైనది కాదే కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైన అని మాట. నీతి యందు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మన ప్రభు యందు యేసుక్రీస్తు మృతులలో లేచినట్టుగా, మృతుడై తిరిగి పునరుద్ధానుడైనట్టుగా మనం ఎలాగైతే నమ్ముతున్నామో అనే మాటను అని ఇక్కడ ఏమన్నాడు చూడండి, అతని నీతిగా ఎంచబడిన. మరలా చదువుతున్నాను, అతని ఎంచబడినని అతని నిమిత్తము అతని నిమిత్తం కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు లేపుని వాని యందు
వి- విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నది. ఆయన మన అపరాధములను బట్టి చూడండి, మనం నీతిమంతుడిగా తీర్చబడ్డకు లేపబడామంట. అంటే నీతి అనేది మనకు అనేక రకాలుగా ఉన్నాయి. అనేక రకాలుగా దేవుడు మనకు నీతిని ఇక్కడ ఒక విషయం మీకు బాగా గుర్తు చేస్తున్నాను. మన పితరులు విశ్వాసానికి అనుసరించాడు. మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం? మన పితరులు నీతిని అనుసరించారు. మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం? మన పితరులు ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం? మన పితరులు స్వేచ్ఛగా జీవించారు. ఇప్పుడు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? అభివృద్ధి అయిందండి, టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పూర్వ టెక్నాలజీ కంటే ఇప్పుడు ఏం టెక్నాలజీ లేదు. ఏమీ లేనప్పుడే టెక్నాలజీ దేవుడు సర్జరీ చేశాడు. ఆదామును రెండుగా తన మత్తునిచ్చి ఆదాముకి తన ఎముకల్లో మాంసాలు అన్నీ తీశాడు, పక్కన పెట్టి ఓ రూపాన్ని తయారు చేశాడు. అన్నాడు కదా ఆదాము, నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసమా, నారి అని పేరు పెట్టాడు. అంటే ఏంటి? అబ్రహాము దేవుడు ఆదాముకు తెలిసే సర్జరీ చేశాడు, మత్తు కలిగించాడు. అంటే మత్తు అప్పుడే కనిపెట్టాడు దేవుడు. ఇలా టెక్నాలజీ పెరిగిందని టెక్నాలజీ మోజులో పడి నిజమైన టెక్నాలజీని మర్చిపోతున్నాం మనం. అవును కదా? మరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ తప్పేముంది? నిజాలు ఏది తప్పు లేదండి, కానీ అన్నీ తప్పుగానే ఉన్నాయి. మనం వాడుకునే విధానంలో వాడుకోకుండా అతిగా వాడటం వల్ల ఏమైందంటే మంచి కాస్తి ఏమైపోయిందంటే తప్పుగా మారిపోయింది, పాపముగా మారిపోయింది, ద్వేషంగా మారిపోయింది, విషంగా మారిపోయింది, అసహ్యంగా మారిపోయింది, అశ్రద్ధంగా మారిపోయింది. అర్థమైంది నా మాటలు మీకు? ఎందుకని? మనం దాన్ని కరెక్ట్గా వాడుకోవట్లేదు, కరెక్ట్గా దాన్ని చూడట్లేదు. కాబట్టి ఈరోజు మీరు నేను మనం అందరము కూడా, నా మట్టుకు నేను కూడా, మనం గొప్పవాడని నేను చెప్పను. మనం అందరము కూడా దేవుని యొక్క క్రియ కొరకు దాన్నే వాడుతున్నామంటే లేదు. ఎవరిష్టమైన రీతిలో ఎవరి ఆలోచన రీతిగా వారు వెళ్ళిపోయి మాట్లాడుతున్నామే తప్ప, అయ్యో దేవుడు చేసిన కార్యము, దేవుడు చూపించిన మార్గము, దేవుడు అనుగ్రహించిన ఆదరణ మనం ఎందుకు కోల్పోతున్నాం అనే ఆలోచన ఎవరికి లేదు ప్రియులారా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనుకుంటున్నావే తప్ప ప్రయోజనం లేదు అంటున్నాడు. నిజమే కదండి? నిజమే కదా? మనం అనుకునే ప్రతి క్రియ కూడా దేవునికి అనుకూలంగా నువ్వు నడుచుకుంటున్నావా సహోదరుడా? నడుచుకుంటే నీ అంత గొప్పవాడు, నీ అంత శ్రేష్ఠుడు, నీ అంత అదృష్టమంతుడి లోకంలో ఎవరు లేరు. నేనే చెప్తున్నా మాట. నీ అంత అదృష్టమంతుడు, నీ అంత గొప్పవాడు ఈ ప్రపంచం మీద, భూమి మీద ఎవరు ఉండరు. అటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావా అంటే లేదు మనకి. ఎందుకు? మనం దాన్ని గ్రహించలేదు, దాన్ని ఆలోచించట్లేదు మనం. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాటలను మన పితరులు ఎందుకు నడుచుకున్నారు అలాగా? మన పితరులను అనుసరించి ఎంతోమంది నడిచారు. ఎన్నో కాలాలు, ఎన్నో వేల సంవత్సరాలు గడిచినాయి. మన కాలం వచ్చినాడికి అభివృద్ధి పెరిగిపోయింది, కాలానికి ఏమంటే చురుకుతనం పెరిగింది. అన్నింటి చురుకుతనం ఏంటి? కాలం ఎంత వేగంగా నడుస్తుందో తెలియదు. ఎప్పుడూ లేని ఎండలు 150 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇలాగ ఉందంట. ఇప్పుడు మరలా అంటే ఎన్ని తరాలు? ఒక తరం వెళ్ళి రెండో తరంలో సగం రోజులు గడిచినాయి. అంటే ఒక తరం అంటే ఏంటి? 100 సంవత్సరాలు. రెండో తరంలో 150. అంటే ఒక తరమన్నర తర్వాత మనకి సోదరుని దేవుడు ఎంత అలసిపోయాడు, ఎంత ఇసుకుపోయాడు, ఎంతమంది కన్నీరు వింటున్నాడు, ఎంతమంది వేదన చూస్తున్నాడు, ఎంతమంది శోధన చూస్తున్నాడు, ఎంతమంది ప్రభా ఎందుకు ప్రభా ఇక్కడ నన్ను పుట్టించమని మొత్తుకునేవారు ఎంతమంది, బాధపడేవారు ఎంతమంది, దుఃఖపడేవారు ఎంతమంది, గుండులు బాదుకునేవారు ఎంతమంది, సంతోషపడేవారు ఎంతమంది. ఏమండి, రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరిగి బలైపోయిన వారు మనుషులు బలైపోతున్నారు. మానవత్వం లేకుండా నడిచేవారు అందరూ. ఇవన్నీ చూస్తలేదు ఆయన. ప్రతి మనిషికి ఒక శిక్ష ఇవ్వడండి, ఇస్తాడు ఎప్పుడు? ఆయన రాకడ. కానీ ఇప్పుడు మాత్రం అందరికి సమానతత్వమైన. అందుకే ఇవాళ టెక్నాలజీని మీరు కలిగి ఉన్నారు కదా అబ్బాయి,
ఇదిగో ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా మీ మీద దాడి కూడా ప్రవేశిస్తున్నాయి. గమనించుకోండి. ముందుగానే మీరు చూడాలని, అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో మనం చూడాలనుకుంటున్నాం. మనిషి ఎంతకాలం బ్రతకాలో అని చూసేశారు కూడా. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో చూసేశారు. మనిషి ఎంతకాలం నడుస్తాడో చూశారు. ఎంతకాలం ఆరోగ్యంగా బలంగా ఎముకలు దృఢంగా ఉంటాయో అన్నీ గమనించేశారు. మీరు ఇంత వేగంగా గమనించినప్పుడు అబ్బాయి, మరి మీరు చేసిన క్రియలు, మీరు చేసిన పాప పనులు భూమి మీద ఎలాగున్నాయి, అవి ఏ రకంగా మీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అనేది కూడా ముందుగానే మనకు చూపిస్తుంది. వాతావరణం ద్వారా, ప్రకృతి ద్వారా, తుఫాను ద్వారా, గాలి ద్వారా, వేడి ద్వారా, ఉడుకు ద్వారా, ఎండల ద్వారా. చూసారా? మనిషి ఆపసాపలు, పూర్వంకాల ఆపసాపలు ఎప్పుడు పడలా. నా చిన్నప్పుడు చక్కగా ఒక మడతమని చేసుకుని చెట్టు కిందో లేదా ఆరు బయట, అంటే ఇంటి బయట పడుకుంటే, ఇంట్లో పడుకునే అప్పుడు ప్యానల్ లేవు కదా, ఏమనేది ఇసురుగారా. నిద్ర పడితే మళ్ళా తెల్లవారి దగ్గర నిద్ర, అంటే 10-11 వాతావరణం చల్లవాతావరణం, మళ్ళీ పైరుగాలి వచ్చేసింది చక్కగా. ఇప్పుడు పైరుగాలి లేదండి. పైరుగాలి వేసింది ఎండ, వేడిగాలే వస్తుంది. అంటే మనుషులు చేసిన పాపములు ఎలా మారినాయి అంటే శాపాలుగా మారి మన మీదగా తిరిగి ప్రయోగం అవుతున్నాయి. మనం చేసిన పనులే మనకే. ఒక మిషను మనిషి తయారు చేస్తాడు. ఆ మనిషి ప్రాణం తీస్తాను అతనికి తెలుసా? వాడే విధంగా వాడకపోతే అతని చేతులు కాళ్ళు కూడా కట్ అయిపోద్ది. అరే నేను వాడే మిషన్, నేను తయారు చేసిన మిషన్, నా ప్రాణం తీస్తామంటే మిషన్కి తెలియదండి. నువ్వు వాడే విధానం సరిలేకపోతే. ఏమండి ప్రియులరా, నీళ్లు నదిలో ఉన్నాయి. నది నీళ్లు గట్టి మీద ఎందుకు రాలేదని అడిగితే వస్తాయి. వస్తే నువ్వు చూసి తట్టుకోలేవు. ఆ నీళ్లు గట్టి మీదకి వస్తే నువ్వు తట్టుకోలేవు, జీవించటానికి అవకాశం ఉండదు నీకు. అందుకే నది దగ్గరికి వెళ్ళి నీ అలసట తీసుకుని నీ శరీరం శుద్ధిపరచుకుని రమ్మంటాను. నది రా, ఇదిగో నేను ఉన్నాను ఇక్కడ, రా నా దగ్గర. నీ కాళ్ళ దగ్గరికి వస్తే నువ్వు ఉండలేవు, నువ్వు జీవించడం కష్టం. ప్రకృతి అంటుంది. ప్రియులరా గమనించండి, మనిషికి నీళ్ళు ఎంత అవసరమో, మానవుడికి గాలి ఎంత అవసరమో, శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మనిషికి జ్ఞానం ఎంత అవసరమో, దేవునికి ఆత్మ శుద్ధి కూడా అంతే అవసరం. దేవుని ఆత్మ, నువ్వు ఈ లోకంలో శరీర సంబంధంగా ఎన్ని అవసరాలు కావాలని కోరుకుంటున్నావో, మరి ఆత్మను కూడా అదే భద్రతగా ఉండాలని కోరుకోడైనా. నీ ప్రాణాన్ని కూడా అంతే భద్రంగా చూడాలని కోరుకుంటాడు కదా. నీ ప్రాణమునేమో నలగగొట్టేసి మిక్సీలో వేసి గిరగిరా తిప్పేస్తున్నా, అలసిపోయి సొలసిపోయి, ప్రభువా వీడిలోంచి నన్ను తీసే ప్రభు అని నీ ప్రాణమే దేవునికి మొత్తుకునే రీతిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు. మన పితరులు ఎవరు అలా చేయలేదండోయ్. అబ్రహాం మొదలుకొని ఈనాటి మరి భక్తులు ఈ గ్రంథం రాసే సమయం వరకు కూడా భక్తులు ఎవరో కూడా. అందుకే పౌలు గారు అంటున్నారంటే, పౌలు గారు చేశారంటే ఉదాహరణ చూపించాడు. వాళ్ళు చేశారు, చేసినప్పుడు ఏ శిక్ష భరించారు. దావీదు చేశాడు, దేవుడు హెచ్చరించాడు, ఏ శిక్ష నుంచి తప్పించుకున్నాడో అది కూడా మనం అలా చేశారు, మనం ఎందుకు చేయకూడదని గ్రూపులు కట్టడం కాదండి. ఇక్కడ రాజకీయం చేయడానికి దేవుడు నిన్ను రాజకీయం ఎక్కడా ప్రజలకు కావలసిన క్రియల వృత్తిలో ఎలాగ అందాలో, ఎలా చేయాలో అది రాజకీయం. మనుషులతో రాజకీయం చేయటం కాదు. దేవునితో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మనుషులతో అయిపోయింది. మనుషులతో రాజకీయం ఏమీ రావట్లేదు. దేవునితో రాజకీయం చేయటం మొదలు పెట్టారు. అది అన్నాలో చూద్దాం. కనుక ప్రియులారా, దేవుని లేఖ నుంచి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి పరలోక రాజ్యం చేరపడ్డాడు. నీ నీతి ఏమైంది? నీ ఆలోచన ఏమైంది? నీ క్రియలు ఏమైంది? నీ నడక ఏమైంది? నీ ప్రవర్తన ఏమైంది? ఇది ఆలోచించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు సాయంకాల పూట మనందరికి అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీ కొందనాలు, ప్రేమగల రక్షక స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి, నీ ఆలోచనతో నింపండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు దేవా. మండుచున్న ఎండలు ప్రభా, ప్రమాదకరమైన గడియాలు మోగుతున్నాయి ప్రభా, మనుషులు అల్లాడిపోతున్నారు, పశువులు ప్రాణాలు పోతున్నాయి నాయన, పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు నాయన. సమయముకు నీళ్ళు అందక నాయన, గాలి అందక ఆయన గొంతుకు ఆరిపోయి ఊపిరితిత్తులు ఊపిరాగిపోతుంది ప్రభా. ఎందరో ఎన్నో మరణాలు చూస్తున్నాం. ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో వచ్చే వరకు కూడా నమ్మకం లేదు. వచ్చినప్పుడు వచ్చాడంటే అది అలసిపోయి
అతడు ఎలాగున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో వస్తున్నారు ప్రభా. దేవా, శాంతించుము, బలపరచుము, నీ ఆలోచనతో నింపమని అడుగుచున్నాను దేవా. ఇదిగో హైదరాబాద్ మహాపట్టణంలో రాత్రి ప్రభా తెల్లవార్లు ఉరుములు మెరుపులతో భయముతో భూమి ఊగుతుంది ప్రభా, అదురుతుంది గుండు. నేను ఉరుములు ఊరుముతుంటే మరి బాంబులు పేలినట్టుగానే భూమి అదురుతుంది నాయన. దేవా, కొంచెం చల్లబడింది అనుకునే లోపడే మళ్ళీ వేడి స్టార్ట్ అయింది. కాబట్టి నాయన నీ ఆత్మత మమ్మల్ని, నిబిడలైన మమ్మల్ని బలపరిచి వాతావరణ కాలానికి అనుకూలంగా వర్షాలను, కాలానికి అనుకూలంగా అన్ని సమకూర్చి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనదుడు మా దైత్యం ఇప్పుడు ప్రార్థన చేసేవారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధన కీడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నామ తండ్రి, ఆమేన్. ఏసురత్నమే విజయం అపాదులం, ప్రవేశరత్నమే విజయం అపాదులం, సంపూర్ణ విజయం అపాదుకంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.